హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన అంశం ఏదైనా ఉంది అంటే వాలంటరీ వ్యవస్థ. ఇక వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన వెంటనే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తారంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియా వేదిక అయితే చక్కర్లు కొట్టాయి. కానీ అవేవి వాస్తవాలు కాదని, ఈ వాలంటరీ వ్యవస్థ మంచి పద్ధతే కానీ దాన్ని సరైన మార్గంలో వాడుకోవడంలో కాస్త వెనకడుగు వేసింది వైఎస్ఆర్సీపీ అంటూ కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు అలాంటి వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఒక గుడ్ న్యూస్ చెప్పారంటే ఒక వార్త వినిపిస్తుంది. సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు. సో మ్యామ్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకొచ్చిన అంశం ఏదైనా ఉంది అంటే వాలంటరీ వ్యవస్థ. సో వాళ్ళ క్వాలిఫికేషన్స్ చూసి గ్రామాల్లో వాలంటీర్ని ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు ఏం కావాలో ప్రజలకు దగ్గరగా ఉండేట్టు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు. కానీ వాళ్ళ అధికారం కోల్పోయే ముందు జరిగినటువంటి దుష్ప్రచారం ఏదైనా ఉంది అని అంటే కూటమి అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తారు, సో ఎంతోమంది మళ్ళీ రోడ్డును పడే పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఒక వార్త అయితే మనం విన్నాం. కానీ అది అవాస్తవం అని చెప్పేసి కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాలంటరీ వ్యవస్థను అయితే రద్దు చేయలేదు వాళ్ళు. పైగా ఇప్పుడు వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అంటే ఒక వార్త వినిపిస్తుంది. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటి? ఈ వాలంటరీ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు ఇంకెలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? అసలు అంటే వాలంటరీ వ్యవస్థ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో పెట్టాడు, ఎందుకు పెట్టాడు అని అంటే అఫీషియల్గా పేమెంట్ ఇస్తూ గవర్నమెంట్ శాలరీ ఇస్తూ అంటే వైసీపీ కార్యకర్తల్లాగా యూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాడు. కానీ వాళ్ళని ఏ రకంగా యూజ్ చేసుకోవాలనేది అయితే ఆయన ఆలోచన విధానం ఎంతవరకు ఉండిందంటే ఆధార్ కార్డులు అంటే ఆ 50 కుటుంబాల డీటెయిల్స్ అన్నీ వాలంటరీ చేతిలో ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ డీటెయిల్స్ వీళ్ళు తీసుకోవటం. సో దానిలో 50 కుటుంబాలలో ఎంతమంది మనకు ఓటేస్తారు, సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంతమంది, తెలుగుదేశం సానుభూతి పరులు ఎవరు, తెలుగుదేశం సానుభూతి పరులకు ఏమైనా ఫంక్షన్స్ వెళ్తున్నాయా దాన్ని కట్ చేద్దామా, వాళ్ళకి రేషన్ సరిగా అందకూడదు, ఇట్లాంటివన్నీ అంటే వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం నుంచి వెళ్ళే బెనిఫిట్స్ ఏమైనా ఉంటే అది కట్ చేసేదానికి తెలుగుదేశం సానుభూతి పరులకు దీనికోసం వరకే వాలంటరీ వ్యవస్థను వాడుకుంటూ వచ్చాడు. అంటే ఆ ఆధిపత్యం 50 కుటుంబాల మీద ఆ వాలంటీర్లకు ఇచ్చిపెట్టినట్టు వాళ్ళ దగ్గర నుంచి ఇలా వాళ్ళ దగ్గర నుంచి ఇతను డీటెయిల్స్ డైరెక్ట్ సచివాలయం నుంచి డీటెయిల్స్ వెళ్ళేటట్టు ఇవన్నీ చేశాడు. కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. అక్కడ 5,000 రూపాయలతో వాళ్ళ జీవన అవుతుందా? ఇవాళ రేపు పెరిగిన రేట్లే కానివ్వండి, 5,000 రూపాయలతో వాళ్ళకి ఎలాంటి కుటుంబం లైఫ్ అయినా వాళ్ళు గడపగలుగుతారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయా? ఒక మగపిల్లాడు ఒక ఇంజనీరింగ్ చేసి డిగ్రీ చేసిన పిల్లాడు ఒక వాలంటరీ ఉద్యోగం చేస్తున్నాడు అని అంటే 5,000 రూపాయలతో ఆ పిల్లాడికి పెళ్ళి అవుతుందా? సో ఏ రకంగా ఆ అబ్బాయికి ఒక సెక్యూర్ లైఫ్ ఇవ్వగలుగుతున్నారు? రేపు పొద్దున పెళ్ళి ఒకటి అనుకుంటే తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత ఇదంతా ఉంటుంది కదా సమాజంలో. ఇలాంటిదంతా ఏ రకంగా అతనికి ఏమైనా సపోర్ట్ చేస్తుంది ఈ 5,000 అనేది ఇక్కడ ఆలోచించలేదు. ఎంతసేపు స్వార్థం, నేను సీఎంగా ఉండాలి, నా దగ్గర వీళ్ళని వాలంటరీ వ్యవస్థను పెట్టి వాళ్ళ కుటుంబాలు వాళ్ళకు అంటే ఫ్యూచర్లో వాళ్ళు ఎదగాల్సిన పని లేదు, ఎంతసేపు వాళ్ళు ఎదగాల్సిన అవసరం లేదు, నా దగ్గర ఈ 5,000కి భిక్షగాల్లాగా పడి ఉండాలన్న ఆలోచనతో ఉన్నాడు. దాని మూలనే ఆ వాలంటరీ వ్యవస్థలో వాళ్ళని అలా పెట్టుకోవటం. తర్వాత ఎలక్షన్ బిఫోర్ కూడా మీరు రిజైన్ చేసేయండి, మీరు రిజైన్ చేసేస్తే నేను వచ్చిన తర్వాత నేను మళ్ళా తీసుకుంటాను అని చెప్పాడు. ఆ మాటలు నమ్మారు, కొంతమంది రిజైన్ చేశారు. సరే ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సరే నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు మీకు 10,000 రూపాయలు ఇస్తూ మీకు గౌరవ వేతనంగా 10,000 ఇస్తూ తర్వాత మీరు 5 సంపాదించుకునే మీరు తీసుకునే 5,000 5 సంపాదించుకునే అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. దాని తగ్గట్టే ఈ రోజున రేపు నెక్స్ట్ క్యాబినెట్లో వాళ్ళకి ఎలాగో అనౌన్స్ అవుతుంది. సరే స్కిల్ డెవలప్మెంట్కి అందరూ చదువుకున్న వాళ్ళు విద్యావంతులు అవ్వబట్టి వాళ్ళకందరికీ స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళకు ఒక ట్రైనింగ్ లాంటిది ఇప్పించి ఇప్పుడు ఎలాగో మనకు కంపెనీస్ వస్తున్నాయి, ఎలాగో ఇండస్ట్రీస్ వస్తున్నాయి, సాఫ్ట్వేర్ డెవలప్ అవుతుంది. ఇవన్నీ అయినప్పుడు వాళ్ళకి వాటిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. సో అది నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఎందుకంటే చదువుకున్న యువత అంతా కూడా ఇట్లా చిన్న చిన్న పనులకి అంటే ఇది సచివాలయం ఎలాగో ఉంది, ఆ పని జరుగుతుంది. ఇప్పుడు మనము 2 నెలలుగా పెన్షన్స్ ఇస్తున్నాం, ఎక్కడ ఇబ్బంది లేదు కదా, ఎక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతూనే ఉంది కదా. సరే వాళ్ళు ఆ సచివాలయంకి దగ్గర నుంచి అదే పెన్షన్ ఇస్తూ ఉన్నారనుకోండి, దీంతో వాళ్ళ కుటుంబం గడుస్తుందా?
ఎవరైతే వాలంటీర్గా చేసేవాళ్ళు వాళ్ళకి ఎంతవరకు 10,000 కూడా సరిపోదు. 10,000 ఎక్కడికి సరిపోద్ది? సో వాళ్ళు దాంతోనే ఎలా బతుకుతారు? సో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి, మంచిగా ఉద్యోగాలు ఉండాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అది స్కిల్ డెవలప్మెంట్లో రేపు పొద్దున ట్రైనింగ్ అయ్యి వాళ్ళు మంచిగా ఇంకొక మంచి మంచి ఉద్యోగాలకు వెళ్ళి మంచిగా మంచి శాలరీస్ తీసుకోవాలనే ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారిది. సో ఇక్కడ మనకి ఎంత వేరియేషన్ కనపడుతుంది, ఎంత డిఫరెన్స్ కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి ఆలోచనకి, నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకి. ఇవన్నీ ఆలోచిస్తారు కదా. ఇప్పుడు వాలంటీర్లకు కూడా స్వచ్ఛందంగా వాళ్ళకైనా కూడా ఏమనిపిస్తుందంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో ఆ డెసిషన్ కరెక్ట్. మనకు మంచిగా ట్రైనింగ్ అయ్యి స్కిల్ డెవలప్మెంట్లో వాటిల్లో ట్రైనింగ్ అయ్యి మంచి ఉద్యోగాలు రావాలనేది అయితే వాళ్ళు ఆశపడుతున్నారు. సో ఈ ఇట్లాంటి గ్రామ సచివాలయంలో పనిచేసేయగలుగుతాయి. ఇక్కడ మన అవసరం లేదు. మనం ఒక డిగ్రీ చేసి, ఒక ఎంటెక్ చేసి, బీటెక్ చేసి, ఇలాంటివి చేసి చదువుకున్న వాళ్ళం ఈ వాలంటీర్లుగా మనం స్థిరపడటం ఏంటనేది వాళ్ళల్లో కూడా ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు అది వాళ్ళకి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు శ్రీ సిటీ లాంటివి చాలా వచ్చాయి వాళ్ళకి. ఇంకా మెడికల్ పరంగా తీసుకుంటే పిఠాపురం కానీ 10 ఎకరాల్లో అక్కడ మెడికల్ ఇది కట్టడం, ఇట్లాంటి వాటిల్లో చాలా చాలా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందరికీ. సో సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందుతూ ఉంది. ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా వీళ్ళకు మంచి ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళ ఆలోచన విధానం కూడా రేపు నెక్స్ట్ క్యాబినెట్లో వాళ్ళ గురించి కూడా డెసిషన్ తీసుకుంటారు. సో వాళ్ళకి ఏదైనా పెండింగ్ ఉంటే అది కూడా పే చేస్తారు. సో ఎక్కడ వాళ్ళు బాధపడాల్సింది, అధైర్యపడాల్సింది భయం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం. సో ఆయన ఉన్నప్పుడు వాళ్ళ గుండెల మీద చేసుకొని భరోసాగా ఉండొచ్చు అనేది అయితే మనకు తెలుస్తుంది. అంటే ఆలోచన విధానంలోనే వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇదే వాలంటరీ వ్యవస్థ వల్లే వైఎస్ఆర్సీపీ ఓటమికి కారణమని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఓటమి తర్వాత సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఎందుకు అని అంటే కూడా రీజన్ చూసుకుంటే, వాలంటరీ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేసి ప్రజలకి, ప్రజాప్రతినిధులకి కనెక్షన్ లేకుండా అయిపోయింది. ఈ వాలంటరీ వ్యవస్థ వల్లే ఆ ప్రజాప్రతినిధులకి, ప్రజలకి ఆ కనెక్షన్ లేకపోయింది. అటు చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు సజ్జల అడ్డు పెట్టుకొని కూర్చుంటున్నాడు, ఆయనకి చెప్పుకోవడానికి లేదు. ప్రజాప్రతినిధులు ప్రజలలో ఏం జరుగుతుందో చెప్పుకునే పరిస్థితులు లేక ఈ వాలంటరీ వ్యవస్థ కొంప ముంచింది అని మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు అదే వాలంటరీ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తూ, మీరు అన్నట్టు స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఇదంతా చేస్తున్నారు కదా. సో ఈ ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అసలు రానున్న రోజుల్లో? రానున్న రోజుల్లో వాళ్ళకి ఇప్పుడు మంచి భవిష్యత్తు అనేది అయితే కనపడుతుంది. సో వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే ఎక్కడెక్కడో వెళ్ళి పనిచేస్తున్నారు. అంటే మనం ఉన్న ఊర్లో మనం ఉండాలి అనుకున్నప్పుడు వీళ్ళు 5,000 రూపాయలకు కూడా పనిచేస్తున్నట్టున్నారు. అంతే కదా. ఇప్పుడు చదువుకున్నవాడు ఇక్కడ వాలంటరీ ఉద్యోగం చేసుకున్నంత చేసుకోలేనివాడు బయట రాష్ట్రం వెళ్ళిపోయి పక్క రాష్ట్రాలకు వెళ్ళి తమిళనాడు, కర్ణాటకను, ఇటు తెలంగాణను ఎటో వచ్చి పనులు చేసుకుంటూ సాఫ్ట్వేర్ రంగాన్ని కానివ్వండి, ఏదైనా కంపెనీల్లో ఉద్యోగాలు కానీ ఇలా చేసుకుంటున్నారు. ఇప్పుడు అదే రాష్ట్రంలో కంపెనీలు వస్తేనో సాఫ్ట్వేర్ రంగము, మెడికల్ హబ్బు ఇవన్నీ వచ్చాయనుకోండి, అక్కడ పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కదా. సో రేపొద్దున ఈ వాలంటీర్లు అందరికీ కూడా అక్కడ ఏదో ఒక రంగంలో వాళ్ళకి, అంటే వాళ్ళకి ఏదైతే వాళ్ళలో ఉన్న స్కిల్స్ని బయటకు తీసుకొచ్చి ఆ రంగంలో వాళ్ళకి జాబ్స్ మంచిగా వస్తాయి కదా. సో అది రేపు వాళ్ళ కుటుంబాలకన్నిటికీ కూడా మంచి జరుగుతుంది. ఒక 5,000 అనేది ఒక పాకెట్ మనీకి కూడా సరిపోదు అంత వాళ్ళకి. అలాంటిది కుటుంబం మొత్తం వృద్ధిలోకి వచ్చే అవకాశం కనపడుతుంది. వాళ్ళ ఫ్యామిలీస్ అంతా బాగుంటాయి. సో దాని మూలన రాష్ట్ర అభివృద్ధి కూడా మనకు కనపడుతుంది కదా. థ్యాంక్ యూ మ్యామ్.